రాజకీయ దుమారం రేపుతున్న తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు ఇది మతాలను తాకింది. జగన్ తిరుమల వెళ్లాలంటే డిక్లరేషన్ తప్పనిసరి అని టీడీపీ నేతలు అంటుండగా పవన్ కు ప్రశ్నలు సంధించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. శ్రీవారి దర్శనానికి వస్తున్నానని చెప్పిన ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనా లేక మరో కారణంతోనా? ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎందుకు సార్ మీ అధినేత ఆగిపోయారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటే నాకు నోటీసులు వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి వచ్చింది, ఎంపీలకి వచ్చింది, మా శ్రేణులకు అందరికి కూడా వచ్చి హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు తీసుకొని వచ్చి పెట్టినారు. ఎందుకంటే జగనన్న వస్తున్నాడంటే జనాలు వస్తున్నారనే భావనతో ఇది ఎక్కడికి పోతుందని ఒక భయంతోనే ఇటువంటి నోటీసులు ఇచ్చి ఆయన్ని కూడా ఏదో చేయాలని ఒక కుట్రలు పంతుండదు కాబట్టి ఆయనకి కూడా నోటీస్ ఇచ్చారు ఎవరు పోకూడదని. సార్, డిక్లరేషన్ విషయమే చర్చ నడుస్తుంది కదా సార్. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి అన్న విషయమే పెద్ద చర్చ నడుస్తుంది. ఇంతకు మధ్యాహ్నం పూట ఏదైతే 11 గంటలకు కరుణాకర్ రెడ్డి కూడా ఈ విషయం మీద మాట్లాడుతూ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలంటూ మాట్లాడాడు. అసలు డిక్లరేషన్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంట? ఈ డిక్లరేషన్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే మీరు బీజేపీ వాళ్ళని, చంద్రబాబుని, జనసేనని అడగాల. వీళ్ళ ముగ్గురిని ఎందుకు అడగమంటుండంటే 3 కూటమిలు ఒకటైనారు. ఈ ముగ్గురిని అడిగితే ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారు అనేది వాళ్ళని అడగండి. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన పాదయాత్ర కంప్లీట్ చేసుకున్నాక దేవునికి కాలినడకలో వచ్చి ఆయన దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ అడగల. మన ప్రధానితో వచ్చి ఒక ముఖ్యమంత్రిగా ప్రధాని తీసుకుని వచ్చినప్పుడు డిక్లరేషన్ అడగల. 5 సంవత్సరాలు గుడికి వచ్చినప్పుడు పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు డిక్లరేషన్ అడగల. మరి ఈరోజు ఎందుకు డిక్లరేషన్ చేస్తున్నారో వాళ్ళ ముగ్గురిని అడగాలి మీరు. సరే, ఏమన్నా దాడులు జరుగుతాయని నెపంతో కారణంతో ఏమన్నా పర్యటన ఆపేశాడా ఎక్స్సీఎం? ఆయన దాడులకు భయపడేవాడు కాదు, కూటానికి భయపడేవాడు కాదు, ఇంకొకరిని కలుపుకొని బతకాల్సిన కర్మ ఆయనకి లేదు. ఆయన పైన కుట్ర జన్ని ఏదో చేయాలని విజయవాడ నుంచి టోటల్గా సూపర్ 6 నుంచి ఫెయిల్యూర్ అయినారు కాబట్టి ఏదో ఒక కుట్ర పని ఇటువంటి మమ్మల్ని అంతా రావద్దని మమ్మల్ని అంతా హౌస్ అరెస్టులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి రాలేదంటే ఆయన ఎందుకు రాలేదు? అరెస్టులు లాస్ట్ గవర్నమెంట్లో కూడా పెద్ద ఎత్తున జరిగాయి. ప్రతి చిన్న కార్యక్రమం సీఎం వస్తున్నాడన్నా, మంత్రుల కార్యక్రమం అన్నా హౌస్ అరెస్టులు పెద్ద ఎత్తున గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు ఏమంటే ఒకవేళ మీరు చెప్పిన దానికి నేను కూడా ఒప్పుకుంటాను. పెద్ద అలజడులు వస్తూ ఉంటే ఏదైనా ప్రొఫెషనల్ జరుగుతుంటే అట్టేటప్పుడు పీస్ఫుల్గా ఉండాలనే దృక్పథంతో ఏమైనా జరిగి ఉంటుందేమో, కానీ ఇప్పుడు అది లేదు కదా. సార్, పవన్ కళ్యాణ్ చెప్తున్నది సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళే దేవాలయానికి రావాలంటున్నాడు. సనాతన ధర్మాన్ని పాటించని జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలని కూడా అన్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ముందు ఇక్కడ లడ్డు పైన వచ్చింది కదా, దానిపైన మీరు అడగల. లడ్డుకు వచ్చి జంతువుల యొక్క కొవ్వు అన్నారు. సాక్షాత్తు కరుణాకర్ రెడ్డి గారు దానికి ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండుకొని ఆయనే పోయి సత్యం చేశాడు కదా. అది కూడా సత్యం చేసినాడు. కర్పూరం పెట్టుకొని చేసి నేను కానీ ఎక్కడైనా నేను కానీ వైవి సుబ్బారెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైనా జరిగి ఉంటే కూడా మా కుటుంబాలు సర్వనాశనం అవుతుందని ఇచ్చినాడు కదా. చంద్రబాబు కూడా అందులో అది ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తాను, అది 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 ఉంటే సిట్టింగ్ జడ్జి పైన చెప్పినాడు కదా. అవే కదా తెలుస్తుంది నిజానిజాలు. డిక్లరేషన్ అంశము, డిక్లరేషన్ అనేది 1990 అంటే మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది. మరి ఇప్పుడు కూటమికి జనసేన బీజేపీ మీద మీరు ఎప్పుడండి 1990 ఎండోమెంట్ యాక్ట్లో వచ్చింది కాదండి. ఏ రోజు సోనియా గాంధీ వచ్చినప్పుడు చేశారా? మొన్న గవర్నరు ఆయన భార్యతో కూడా వచ్చారు. ఆయన అబ్దుల్ కలాం చేశాడు ఉండండి. ఎవరు గవర్నర్ వచ్చాడు, గవర్నర్ భార్య వచ్చింది. ఏ డిక్లరేషన్ తీసుకున్నారు? మాట్లాడేదానికి నోరు ఉందని ఎట్టనట్టు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు కారణం ఏమంటారు? ఆ రద్దుకు కారణం రద్దు ఆయన చేసుకోలేదండి. మీరు జనాలంతా వస్తున్నారు, లక్షల మందికి వచ్చేస్తారు. ప్రజల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటేనే మళ్ళీ ఆయన ఓడిపోయినా కూడా జగన్కి ఏంద్రబా ఈ విధంగా ఉండే జననేతకి ఇంత జనమా, దాన్ని చూసి భయపడిపోయి ఎక్కడ మోడీ మొటిక్కాలు వేస్తాడని బాధతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నా డౌట్ ఏమంటే ఈ కార్యక్రమాలు కూడా పక్కన ఉండే రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళు మతాన్ని రెచ్చగొట్టి ఓటు అడిగేవాళ్ళు, కులాన్ని రెచ్చగొట్టి ఓటు అడిగేవాళ్ళు అందరూ ఒకటయ్యి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డిని ఏదైనా చేయాలి, ఆయన్ని ఈ భూస్థాపితం చేయాలనే దృక్పథంతో మొన్నే చంద్రబాబు చెప్పినాడు, నేను ఎటువంటి పరిస్థితుల్లో అమరావతిలోనే భూస్థాపన చేస్తానని. ఇది అంతా ముందుగానే పంపిస్తున్నాడు.
వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయాలనే దృక్పథంతో ఈ నాటకాలు ఆడినారు. కానీ జగనన్న ఎవడికి భయపడేది లేదు. ఒకరికి భయపడి ప్రాణానికి భయపడి ఎనికిపోయే ప్రశ్నే లేదు. ఆయన థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, పవన్ కళ్యాణ్ విషయంలో మీరు పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాలనుకుంటారు? సనాతన ధర్మాన్ని తానే ఆచరిస్తున్నానని చెప్పి సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ నేను ఆశ్రయిస్తున్నానని ఈరోజు డిక్లేర్ చేస్తున్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ నేను ఆయన పైన అపనిందలు వేయటంలా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా భార్య క్రిస్టియను, నా బిడ్డలు క్రిస్టియను, మేము దేవుడు లేదని వాళ్ళు మొట్టమొదటి మా నాయన, మేము క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు అంటే ఓటు కోసం పోయినాడో లేదో ఇది డిక్లేర్ కూడా చేశాడు. రేపు పవన్ కళ్యాణ్ కొండకు వస్తానంటే ఈ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ అడుగుతారా? ఏంటో ఆయన భార్య క్రిస్టియన్, ఆయన బిడ్డలు క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్ అని ఆయన చెప్తున్నాడు కదా. రేపు ఆయన దగ్గర డిక్లరేషన్ తీసుకొని రమ్మని చెప్పగలుగుతారా? నేను హిందూవాదిని, అనేక దీక్షలు, మొన్న వారాహి వ్రతము, ఇప్పుడు ప్రాయశ్చిత దీక్ష, నిన్న గుడి మెట్లు కడిగాడు. ఈ విధంగా హిందూ సేవలో నిరంతరం ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా హిందూ మత సాంప్రదాయాన్ని తెలిసినోడైతే పర్వాలా. దీక్ష పెట్టేవాళ్ళు 30 రోజులు 40 రోజులు దీక్ష పెడతారు. చెప్పులు వేసుకొని పోయి దీక్షలు పెడతారా? చెప్పులు వేసుకొని పోయి ఇది ప్రసాదం తీసుకుంటారా? దీక్ష పెట్టేవాడు ఒక 30 రోజులు 40 రోజులు దీక్ష పెట్టాలా. విజయవాడలో పోయి దీక్ష అన్నాడు, మధ్యాహ్నం 2 గంటలకంత పోయి సినిమా యాక్ట్ చేశాడు. ఆయన దగ్గర డిక్లరేషన్ అడిగే ధైర్యం దమ్ము చంద్రబాబుకు ఉందా లేదా బీజేపీకి ఉందా? ఈరోజు మతాల పరంగా, కులాల పరంగా, పార్టీ పరంగా దెబ్బతీయాలంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఎవరు దెబ్బతీయలేరు. ఇది జగన్మోహన్ రెడ్డిని కాదు, భక్తుల యొక్క మనోభావం దెబ్బతీస్తున్నారు. మన దేవుణ్ణి ఎత్తుకొని పోయి ఆయన కూడా రాజకీయంగా బదనాం చేసి రాజకీయంగా దేవుణ్ణి వాడుకుంటున్నారు. దేవుణ్ణి రాజకీయంగా వాడుకున్నాడు, ఎవడు కూడా ముందుకు రాలేడు, మనగడు ఉండదు, సర్వనాశనం అయిపోయేదానికి ఈ పరిస్థితులంతా తెచ్చిపెట్టుకుంటాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని భయపడి రాలేదు, డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడక రాలేదనే వ్యాఖ్యలు అసంబద్ధమైనవి. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలు వస్తున్నారని తెలిసే ప్రభుత్వం బలవంతంగా జగన్మోహన్ రెడ్డిని రాకుండా ఆపివేసిందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అంటున్నారు. ఇదే సమయంలో ఏదైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్, ఆయన పిల్లలు క్రిస్టియన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా క్రిస్టియన్ అయి ఉంటాడు. అతను దేవాలయ సందర్శనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళాలంటూ ఒక ఏదైతే బీజేపీ కానీ టీడీపీ కానీ అడగగలుగుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.